ప్రైజ్ లో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం అందరం కూడా తల నుంచి మనం ప్రార్థన చేసి ఆరంభించుకుందామండి. పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకుందాం. మరి నిన్న నేడు ఏకీకృతున్న దేవుడిని, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడిని, మరి ఆది అంత్యం అన్న దేవుడిని మనం స్తుతిస్తాం, గణపరుస్తాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆత్మలో సత్యముతో దేవుడు ఆరాధించాలి. అట్టి ఆత్మ దేవుడు మనకి దయచేయాలని మనం ప్రార్థన చేస్తాం. Let's all just worship the Lord. Let's all just thank God for a minute. Father, we thank you, Lord. ప్రభా, మీ నామని గణపరుస్తాం ప్రభా, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా, మీ యొక్క పాదాల చెంత వచ్చి ప్రభా, మేము తండ్రి మీకు నమస్కరిస్తున్నాం ప్రభా, మేము కీర్తిస్తాం ప్రభా, ఘనపరచడానికి ప్రభా, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి ప్రభా, మీ మహిమార్థమై ప్రభా మిమ్మల్ని ఘనపరిచి ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన వాళ్ళందరినీ కూడా ప్రభావ మీరు త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసుని పరిశుద్ధ నామములో అడిగిపుచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. We will sing some songs and worship the Lord. మనందరం కూడా దేవుని ఘనపరుస్తాము. మనందరికి వచ్చిన పాటలు అండి. హల్లెలూయా. నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలలో నేను అనుక్షణము నన్ను శిల్పి చేతిలో శిలలో నేను అనుక్షణము నన్ను చెక్కు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలలో నేను అనుక్షణము నన్ను చెక్కును. ఘోర పాపిని నేను తండ్రి, పాపయునిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపయునిలో పడియుంటిని. శుద్ధి చేయుము పొందనిమ్ము నీవు ప్రేమను లేవనెత్తుము. శుద్ధి చేయుము పొందనిమ్ము నీవు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలలో నేను అనుక్షణము నన్ను చెక్కును. నీ భూమిలో రాజు
కుమ్మరించుము నీవు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదని కుమ్మరించుము నీవు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదని నీ చెవితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు చెవిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. Hallelujah. Lord, this is our prayer this evening, O God. ఇది మా ప్రార్థన ప్రభువా. అనుదినము మీరు మమ్మల్ని చెక్కమని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మరి మీ మాదిరిగా ప్రభావ మార్చమని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ నామని కనపరుస్తున్నప్పుడు ఎలాంటి ఒక పాపం తీసివేసి ప్రభావ మీ యొక్క ఆత్మతో మీ యొక్క రక్తంతో మా యొక్క పాపాలని కడిగివేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క అమూల్యమైన రక్తాన్ని దాన్ని కాల్చినప్పుడు మీకు ఈ వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఏసతి పరిశుద్ధ వచ్చినట్లయితే ముందుకు వెళ్దాము. తరతరాలకు యుగ యుగాలకు ఆయనే జగ జగాల్లో ఆయనే దేవుడు. హల్లెలూయా. మనమందరం కూడా మరి చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుస్తామండి. ఒకనై ఉందా
Hallelujah, 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 hallelujah. జయజయాలలో యుగయుగాలలో జయజయాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ ఘనత. హల్లెలూయా. ఏషియా గ్రంథం చెప్తుంది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ విశాలమైనది. మీరు ఎప్పుడైనా ఆ పట్టాన్ని చూస్తారా? ఒక ఫోటోలో హౌ మచ్ యూ లవ్ జీసస్ అనగానే ఆయన ఏమన్నారంటే చేతులు చాపి ఇంత విశాలంగా ఉంది నా యొక్క ప్రేమ అని దేవుడు చాటి చెప్తారు. అంటే దేవుడు ఇన్ఫినిటీ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అంతులేని ఒక ప్రేమ. ఆయన అన్కంపారబుల్ అంటే ఎవరితో కంపేర్ చేయలేని అంత గొప్ప దేవుడు. ఎవరు ఆయన బంధించలేరు అంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సో సాగర్ సే హిందీ సాంగ్ పాడుకుని దేవుడు మనం పలుకుతాము. సో దేవుని యొక్క ప్రేమ సాగర్ సే భీ గహరా, కొండల కంటే పైన ఉన్న ప్రేమ, తారో సే భీ జ్యాదా. ఎవరైనా కౌంట్ చేయగలుగుతారా స్టార్స్ ని? నో వన్ కెన్ కౌంట్. ప్యార్ హై తేరా. Okay, the action goes like this. सागर से भी गहरा. Okay, understand. सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा ये प्यार है तेरा. You got it? When we are going for Jesus, amen. So must dance for Jesus. सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा प्यार है तेरा. सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा प्यार है तेरा. प्यार है तुझसे ही प्यार है. प्यार है तुझसे प्रभु. प्यार है तुझसे ही प्यार है. प्यार है तुझसे यीशु. सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा ये प्यार है तेरा. सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा ये प्यार है तेरा. प्यार है
तुझसे प्रभु प्यार है, तुझसे ही प्यार है, प्यार है तुझसे यीशु। हालेलुया हालेलुया, प्यार है तुझसे। 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 प्यार है तुझसे ही प्यार है, प्यार है तुझसे प्रभु। प्यार है तुझसे ही प्यार है, प्यार है तुझसे यीशु। Father, we worship you, Lord. Praise you, praise you, O God. Praise you. మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. నీ నామమును ఏకరీతిగా. Thank you, Jesus. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. Thank you, Jesus. Hallelujah, Jesus. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమె మన కష్టకాల సమయంలో, ఆ భయంకరమైన సమయంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడలేదు. ఏ విధంగా అయితే షడ్రక్ మెషక్ అబద్ధం ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నప్పుడు కూడా దేవుడు కాపాడాడు. ఆమె ఇశ్రాయేలు ప్రజలు నిజంగా ఆ యొక్క భయంకరమైన పరిస్థితి కరువులో ఉన్నప్పుడు కూడా దేవుడు మన్నాన్ని పంపించి దేవుడు మనల్ని కాపాడాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతోసారి దేవుడు కాపాడాడు. హల్లెలూయా. సో ఈ యొక్క మాట పట్టుకొని దేవుడికి మన ఘనపరుస్తున్న దేవుడు మనం బలపరిచిన Let's just recollect what God has done.
సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందేనే సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందేనే సమస్తం చేయగలను కొండపై మండే పొద నుండి మోషేతో మాట్లాడేనే బలిపీఠముపై అగ్నిని మురిపించి మహిమను కనపరచెనే కొండపై మండే పొద నుండి మోషేతో మాట్లాడేనే బలిపీఠముపై అగ్నిని మురిపించి మహిమను కనపరచెనే శత్రువు నేషాకు అబెద్నెగోలను అగ్నిలో కాపాడేనే నరకపు మంట నుండి నన్ను రక్షించిన అగ్నినేత్రాల యేసయ్యా సాధ్యము కానిది ఏదీయు లేదు అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదీయు లేదు అన్నీ సాధ్యమే యేసులో నన్ను బలపరచు యేసునందేనే సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందేనే సమస్తం చేయగలను. హల్లెలూయా. బలహీనతకి పరమమైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి అద్భుత కార్యాలు చేసే దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభు, మీ నామని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Praise Jesus. Hallelujah. Jesus. Thank you. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, కలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాగతము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాతంత్రము. యేసయ్యా 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 నీ సన్నిధిలో
నాకేమో ఇక భయమే లేదు, ఇక దిగులే లేదు. నీ సన్నిధిలో ఉంటే చాలు. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు. నీలో నేను, నాలో నీవు ఉన్నావు ప్రభా. ఇక భయం లేదు, దిగులు లేదు ప్రభా. ఈ సన్నిధిలో సంతోషము, శాంతి, సమాధానం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. We thank you Lord for your son Jesus Christ, oh God. Thank you Lord for your blessed assurance, oh God. Thank you Lord, your name is like a strong tower, oh God. The righteous runs to it and they are safe. We thank you Lord for this wonderful time you have given to us, oh God. In Jesus' name we pray. Amen. Amen. You can be seated. Thank you. ప్రైజ్ లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. Once again welcome to New Springs Assembly of our church. So ఈ సమయంలో మనం ప్రేయర్ నీడ్స్ తెలుసుకున్నాము. యాక్చువల్లీ బ్రదర్ నరహరి ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, సో ఆయన కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి మన సంఘంలో మరి ఈ ఎండ వరకు మరి చాలామంది అనారోగ్యం పాల్గొతున్నారు, చిన్నపిల్లల నుంచి. ఈవెన్ జోసఫ్ సిస్టర్ కిడ్స్ అనేవి కమ్, సో బికాస్ ఆఫ్ దాట్. సో అదేవిధంగా సంఘంలో మరి ఉదయకాల సమయంలో ప్రార్థనలు కూడా చూసినట్లయితే చాలా అవసరతలు ఉన్నాయి. దయచేసి అవసరతలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మరి వాటి వరకు ప్రార్థన చేస్తామండి. I request Jyoti Aunty to come and pray for these needs. Please, any of you, Jyoti Aunty or Nilveri Aunty, any of you, please come and pray for this. పరిశుద్ధుడ 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 పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు. గతించిన వారు మమ్మల్ని సురక్షితంగా కాచుకోవాలని ఈ సాయంకాల సమయంలో తిరిగి పాఠశాల చేయలేను. నేను స్థుతించుకుని మెరుగుపరుచుకుని గొప్పతనం అందరూ అనుగ్రహించినందుకునైనా నీకే వేలాది స్థుతులు స్తోత్రాలైనా. ఎదుగునైనా రావాల్సిన సకాలంలో రక్షించున్నాను. నేను సమయాన్ని కొరకు నేను సద్వినియోగం చేసుకుని నేను అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకుని అనుగ్రహించున్నాను. ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలోనైనా మేము ఎందుకైతే నేను కొన్ని సమస్తం తెలుసుకున్న దేవుడినైనా ఎదుగునైనా అస్వస్థత వస్తుందని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు బ్రదర్ నేను ఇంకా ఎవరైతే నేను అస్వస్థత బాధపడుచున్నానైనా వారిని ముట్టి స్వస్థపరచుకుని నడుచుకున్నాను. నేను నీ గాయపడిన హస్తంతో నైనా ఎవరి రక్తం మీద ప్రోత్సహించి నేను అభివృద్ధి నేను ముట్టి స్వస్థపరచుకుని నడుచుకున్నాను. నేను మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని తండ్రి ప్రభు అట్టి విధంగా బిడ్డలనైనా ముట్టి స్వస్థపరచుకుని నడుచుకున్నాను. నైనా చిన్న బిడ్డలనైనా వాళ్ళు కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. నైనా అలాగే నేను అభివృద్ధిని కూడా నైనా మీరే జ్ఞాపకం ఉంచుకోమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ బిడ్డనైనా నీ సొత్తునైనా మీరు వెలపెట్టుకుని కొని ఉన్నారైనా తండ్రి ప్రభునైనా
నా బిడ్డలనైనా మీరే ముట్టి స్వస్థపరచుకున్నాడు నాయన. ఇంకా ఎవరైతే నేను అనారోగ్యంతో బాధపడుచున్నారు, మాకైతే తెలియని సమస్తం తెలుసున్న దేవుడినైనా ఆ బిడ్డలనైనా ముట్టి స్వస్థపరచుకున్నాడు నైనా. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం బలం శక్తిని దయచేసి నేను ఆ బిడ్డలనైనా మళ్ళీ తిరిగి నైనా నీ సాక్షి బిడ్డలుగా వారిని నిలబెట్టుకుంటానని యేసు అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ ద ప్రేయర్. ఎవరైనా న్యూ కమర్స్ వచ్చినారు, మన బ్రదర్ మన మధ్యలో మరి మొదటిసారిగా వచ్చినారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Praise the Lord. My name is Naveen Babu. Okay, and Suresh Chandra brother, మేము కలిసి just work together in Gideon's ministry. So active member I know for a long time. So Suresh Chandra brother, actually today just I went outside for some personal work. Because of that, I reached him to what is the timings and when I need to come. So he texted me the timings. So, I believe this is totally grace of God to be here. Thank you. Thank you, brother, for visiting our church. May God bless you. You have a wonderful time. అనౌన్స్మెంట్ చూసినట్లయితే అండి, మనం ప్రతి ఆదివారం ఇక్కడ 5:30 మనం అందరం కలిసి కూడుకుని మరి దేవుని ఆరాధించడం జరుగుతుందండి. అదేవిధంగా ఉదయకాల సమయంలో సోమవారం నుంచి శనివారం వరకు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయకాల ప్రార్థనలు కాన్కాల్లో జరుగుతాయి. దయచేసి అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నాము. ఇంకెవరైనా జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే మీ ఫోన్లో మాకు ఇచ్చినట్లయితే నేను మీకు కాల్ చేస్తాను. ఒకరికొకరు ప్రార్థన చేయడం మరి ఎంతో ధన్యత అండి. అదేవిధంగా ప్రతి బుధవారము మరి విమెన్స్ మీటింగ్ ఉంటుందండి. నైట్ 9 o'clock నుంచి 10 o'clock వరకు ఆన్లైన్లో మనం మరి కలిసి కూడుకుంటాము. దయచేసి రిక్వెస్ట్ ఆల్ ది విమెన్ టు జాయిన్. అదేవిధంగా ప్రతి శుక్రవారము మనకి బైబిల్ స్టడీ 9 to 10 ఉంటుందండి. అది కూడా ఆన్లైన్ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు జాయిన్. అంటే మనకి తెలియని విషయాలు మరి బైబిల్లో ఇంకా క్షుణ్ణంగా మరి పాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి శనివారము మరి 8 గంటల నుంచి 9 వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ అందరూ యవ్వనస్తులు అందరూ కూడా మరి తప్పకుండా జాయిన్ అవ్వండి. మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం కాకుండా దేవుళ్ళు మరి ఇంకా మరి యవ్వన దశలు మరి ఆయన కాడం వల్ల ఎంతో ధన్యత అంటారు. మరి ఈ యూత్ మీటింగ్ ద్వారా మనం బలపరుచుకుంటూ మీకు ఇంకా ఏమన్నా మరి డౌట్స్ ఉంటే కూడా మరి పర్సనల్గా ఒకవేళ పాస్టర్ గారితో మాట్లాడాలన్నా సరే మరి మీరు మాట్లాడడానికి ఆ సమయం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ టు జాయిన్ టుగెదర్. అండ్ ఏమైనా టెస్టిమనీస్ ఉన్నాయండి ఈ సమయంలో? అన్ని టెస్టిమనీస్ ఎవరైనా టెస్టిమనీస్ షేర్ చేసుకుంటారా? సో టెస్టిమనీస్ నేనే షేర్ చేస్తానండి. ఐ థ్యాంక్ గాడ్. మేము మా మధ్యలో మరి మా అక్క చిన్న కొడుకు మా త్రినాథ్ ఉన్నాడు. సో మరి ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు సక్సెస్ఫుల్గా. మరి ఐ థింక్ హౌ మచ్ పర్సెంటేజ్ వి గాట్? 95%, 96%తో మరి పాస్ అయ్యాడు. ఈరోజు మార్నింగ్ హైదరాబాద్లో మరి ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసి వచ్చాడండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి ఏపీలో కూడా 23rd ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, 2 రాస్తారు. మరి దేవుని చిత్తానుసారంగా ఆయనకి మంచి కోర్సులో జాయిన్ అవ్వడానికి దేవుడు మరి మంచిగా గైడెన్స్ ఇచ్చి నడిపించాలని. సో మరి భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని రక్షణ రావాలని చెప్పేసి మీరు అందరూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకోవడం. సో మరి ఈ సమయంలో మరి వాక్యంలోకి వెళ్దామండి. సో రిక్వెస్ట్ పాస్టర్ శ్రీదేవి గారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. So happy to see some holiday faces returning back. Some of them are not feeling well, so we should continue to pray and uphold them. Yoka Santa Kalsamando, thank you so much. And please remember, next week is Mother's Day. Next week is Mother's Day. So few mothers are absent today, so I request next week we should have a Mother's Day. So still plan chesi we should participate singing and worshiping, and also youth also should the future mothers should also please be a part of next week's session. And amen.
సో లెట్స్ ప్రే అండ్ వి విల్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభా, మీ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క వాక్యంతో మమ్మల్ని బలపరచడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అమూల్యమైన వాక్యం ప్రభా, మరి మీరు ధ్యానించే ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా, ప్రతి ఒక్క వచనం ప్రభా అది మంచి నేల మీద పడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించాలి, దేవుని యొక్క సంబంధము ఎప్పుడు కూడా దేవుడు త్రిత్వము అని చూపిస్తారు కదా. త్రిత్వము, దేవుని యొక్క త్రిత్వము, ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ఆ యొక్క నిజమైన స్వరూపము దేంతో చూపిస్తారంటే రిలేషన్షిప్తో చూపిస్తూ ఉంటారు. రిలేషన్ అందు గురించి దేవుడు ఏ విధంగా మరి చాలామంది దేంతో వర్ణిస్తారంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఇది త్రిత్వం యొక్క ఎగ్జాంపుల్ కానే కాదు. ఓకే, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సాలిడ్ ఇవాపరేట్ అయిపోయి లిక్విడ్ అవుతుంది, అప్పుడు సాలిడ్ ఉండదు. వాటర్ ఇవాపరేట్ అయిపోయి గ్యాస్గా మారుతుంది. ఇట్ ఈస్ నాట్ దేర్, సాలిడ్ లేదు, లిక్విడ్ లేదండి. కానీ బిబ్లికల్గా మనం చూసినట్లయితే దాని యొక్క వచనము వర్ణించడం దేంతో చేస్తారంటే కుటుంబంతో, దేవుని యొక్క అంటే భార్య, భర్త, దేవుడు, త్రిత్వము, దేవుడు మధ్యలో ఉండాలి. త్రిత్వము యొక్క ఆ యొక్క సాదృశ్యము చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము మరి ప్రకటనల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. చర్చ్ ఆఫ్ ఎఫిషియన్స్ అది అక్కడ పెట్టండి. సో దానికంటే ముందు దయచేసి గమనించాలి, ఒక యవనస్తులు వివాహములో ఆడారనమాట. వివాహం జరిగింది వాళ్ళకి, యవనస్తులు. సో వాళ్ళు చాలా మట్టుకి మనం చూసినట్లయితే సమ్మర్ సీజన్లో ఎక్కువ వివాహాలు అవుతాయి కదా. ఎండాకాలంలో మాడిపోయిన ఎండలో మనం చికెన్ తింటూ ఉంటాం, రాసుకుంటూ. సో చాలామంది ఆ యొక్క వివాహాలు చేసుకున్నాక మరి కొంతమంది ఏమనుకుంటారంటే వివాహాలు మరి కొంతమందికి అలాంటి పట్టింపులు ఏమి ఉండవు. కొంతమంది స్ప్రింగ్లో చేసుకుంటారు, కొంతమంది మరి అదేవిధంగా డిసెంబర్లో చేసుకుంటారు, చలి కాలంలో చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క వివాహాల గురించి అడ్వైస్, చిన్నపిల్లల్ని మీరు నిజంగా పెద్దగా ఎలాంటి వివాహం చేసుకుంటారంటే కొంతమంది ఏమన్నారంటే 10 సంవత్సరాలు ఉన్న క్రిస్టియన్ ఏమన్నాడంటే నిజంగా గాడ్ డిసైడ్స్ ఇట్ ఆల్ ద వే. దేవుడే సమస్తాన్ని దేవుడే చూస్తాడు. మనం ఏ అమ్మాయిని కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే ఒక మంచి మరి వరుణ్ణో మంచి భార్యను పంపిస్తూ ఉంటారు. మనకి వివాహం అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైనా వివాహంలో ప్రాబ్లం వచ్చినప్పుడే తెలుస్తుంది అని అంటాడు. ఇంకొక బాలుడు ఏం చెప్తాడు అంటే ఎవరు కూడా డిసైడ్ చేసుకోలేరు ఎవరు కరెక్ట్గా వస్తారు, ఎవరు కూడా డిసైడ్ చేసుకోలేరు. సో ఎలాంటి భార్య కావాలి అంటే ఎవరైతే స్పోర్ట్స్ ఇష్టం ఉంటుందో అమ్మాయికి స్పోర్ట్స్ రావాలి. అదేవిధంగా అమ్మాయికి నాకున్న ఏదైతే నాకు ఇష్టమో అలాంటి అమ్మాయే ఉంటే అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అని ఒక బాలుడు అంటాడు. దట్ ఈస్ కరెక్ట్. ఇంకొక 9th స్టాండర్డ్లో ఉన్న అనిత, ఆమె ఏమంటుందంటే స్త్రీలకి పెళ్లి చేసుకోవాల్సిన తొందర ఏమి ఉండదు, అది పురుషులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పురుషులకి ఎప్పుడు కూడా ఆధారపడాలి అనే ఒక స్వభావం ఉంటుంది కాబట్టి అది మనకంటే పురుషులకే అవసరము అని అంటారు. లాస్ట్లో మరి 10వ తరగతి చదువుతున్న రిక్కీ ఏమన్నాడంటే మనం ఎప్పుడు వివాహంలో వెళ్ళాలి అంటే ఒకవేళ మీ భార్య ముఖము లేకపోతే భర్త ముఖము ఒక లారీ లాగా ఉన్నా అది అందంగా ఉంది అని చెప్పగలిగినప్పుడే మీరు వివాహంలో వెళ్ళాలి అని అంటాడు. Even if your spouse face looks like a truck, you should smile and say you are beautiful. Please understand, the church and the bride of Christ. Church ought to be the bride of Christ. దయచేసి గమనించాలి, మనము దేవుని యొక్క వధువుగా దేవుడు వర్ణించాడు అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, వధువు ఒక సంఘాన్ని దేవుడి యొక్క వధువు అంటే దేవుడి యొక్క పెళ్లి కుమార్తె అని మనం చూస్తూ ఉంటాము. చాలా చాలా ప్రాముఖ్యం ఉండేది. ఎందుకంటే ఏ విధంగా అయితే దేవుడు ఇంకా మానవుడి యొక్క రిలేషన్ని మనం చూస్తుంటామో సంఘముతో మరి దయచేసి గమనించాలి, వివాహము భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ యొక్క సంబంధము దేవుడు, ఇట్స్ అ క్లోజెస్ట్ రిలేషన్ బిట్వీన్ జీసస్ అండ్ హిస్ పీపుల్. యేసు ప్రభు ఇంకా సంఘానికి ఉన్న క్లోజ్ రిలేషన్ని బట్టి దేవుడు ఆ విధంగా వర్ణిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్యలో అంటే వాళ్ళు ఎవరు ఏకముగా ఉన్నారు కాబట్టి మనము కూడా దేవునితో మనము ఏకముగా ఉండాలి అని మనము ఊహించుకుంటూ ఉండాలి. అదే మన ధ్యానం అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి,
ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ మ్యారేజ్ అడ్వైస్, మనం ఒక్కొక్కసారి చాలా మందిని అడుగుతూ ఉంటాము, అన్న ఇది కరెక్ట్ సమయమేనా, నాకు ఒక మంచి వివాహం వచ్చింది, లేకపోతే ఒక మంచి వరుడు ప్రపోజ్ చేస్తున్నారు, మరి మేము వివాహంలో వెళ్ళొద్దా అని అనేక క్వశ్చన్స్ మనకు వేస్తూ ఉంటారు. బట్ దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సజెషన్ ఎవరిని అడుగుతారు? ఒకవేళ మీకు మంచి మ్యాచ్ వచ్చింది అనుకోండి, ఎవరిని అడుగుతారు? మన అన్నను తమ్ముళ్ళు అడుగుతూ ఉంటాము. కానీ ఇది ఎక్కడి నుంచి సజెషన్స్ వస్తుంటాయి అంటే మన యొక్క నిర్ణయం ఎవరితో వస్తుంది అంటే వాక్యం సారంగా దేవుని చెంత నుంచి వస్తుంది అని మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క మరి వివాహము అనే ఒక అడ్వైస్ మరి పిల్లల నుంచో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి థెరపిస్ట్తో నుంచి మనం తీసుకోలేమండి. ఇదంతా కూడా మనము దేవుడి నుంచే తీసుకుంటున్నాము అనే వాక్యానుసారంగా మనం చూస్తుంటాము. వివాహంలో కూడా మన క్రైస్తవ జీవితంలో కూడా వార్నింగ్స్ ఉంటాయి, ఎగ్జాల్టేషన్స్ ఉంటాయి. మ్యారేజ్లో కూడా దయచేసి గమనించాలి, ఒకవేళ మనం దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోతే దేవుడు మనకి వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడండి. మనం దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనని ఆశీర్వదిస్తాడు అనే వాక్యంలో సెలవు చేస్తుంది. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, దేవుడు మనని కొన్ని హెచ్చరికలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దేవుడు కొన్ని మరి సంఘము చేసిన గొప్ప మేలు, సంఘము చేసిన వాళ్ళ పనులు, దేవుని పట్ల చేసిన పనులని దేవుడు మెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా కొన్ని పనులు వాళ్ళు చేయలేకపోతున్నారు, దేవుడు వాళ్ళకి ఒకలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఇది ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఎందుకు అంటే సంఘానికి ఎలా మరియు ఎలా ఆ యొక్క బాండ్ ఏ విధంగా ఉందో దేవుడికి ఇంకా సంఘానికి, ఆ విధంగా దేవుడు మనని వర్ణిస్తూ మరి వాక్యానుసారంగా ఎలా ఉండాలో అని దేవుడు హెచ్చరిక చేస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-7 చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-7. అమ్మా, 7 నక్షత్రములు ఎక్కడ పట్టుకున్నారంటే 7 ల్యాంప్ స్టాండ్స్. చదవండి. నీ యొక్క కష్టమును, నీ యొక్క సహనమును, నీ యొక్క పనిని నేను ఎరుగుదును అని ఎవరు అంటున్నారు? దేవుడు. ఇది ఎవరికి రాస్తున్నాడు? ఒక ఎఫిషియన్స్ పుస్తకం ఉందా? ఎఫిషియన్స్ అంటే ఎఫెసీయులకి రాస్తున్న పత్రిక, అది అపోస్తలుడైన పౌలు రాశాడనమాట. సో దేవుడు ఎఫిషియన్స్ చర్చ్కి రాస్తున్న ఆ యొక్క మంచి మాటలు దేవుడు చెప్తున్నాడు. చదవండి. నువ్వు దుష్టులని సహింపలేవు, అంటే అబౌద్ధిక పరిచకురాలు అంటే యాంటిక్రైస్ట్. మేము అపోస్తులమని వాళ్ళు దేవుని యొక్క దూతల ద్వారా వచ్చినప్పుడు వాళ్ళని పరిశీలించి డిసర్న్మెంట్తో వాళ్ళ మాట వినకుండా నా మాటలని గైకొన్నామని దేవుడు అంటున్నాడు అక్కడ. సహనం కలిసి నా భారము భరించావు. రైట్, నెక్స్ట్. ఆమేన్. అయినను మొదటి ప్రేమని నువ్వు కోల్పోయావు అని నేను చాలండి, ఇంతవరకు చదువుకుందాం. దయచేసి గమనించాను. దాని తర్వాత చదవండి. దానికంటే దయచేసి గమనించాలి, అక్కడ ఒక మాట ఉంది. దేవుడు ఏంటంటే నువ్వు పశ్చాత్తాపపడు, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అని దేవుడు అంటున్నాడండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క వచనంలో దేవుడు ఏమంటున్నాడు అంటే సంఘానికి డూస్ అండ్ డోంట్స్, అంటే
హౌ టు వర్షిప్, హౌ నాట్ టు వర్షిప్ జీసస్. అంటే దేవుని ఏ విధంగా మనము ధ్యానించాలి, సేవ చేయాలి, ఏ విధంగా మనము సేవ చేయొద్దు అనే మాటలే మనము దేవుడు ఇక్కడ రాసి చెప్తున్నాడండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం సంఘం, ఎఫెసీయుల సంఘంని మనము ధ్యానించుకుంటూ ఉంటామండి. అందులో కొన్ని మంచి క్వాలిటీస్, గుణాలు అని దేవుడు చెప్తున్నాడు. మంచి గుణాలు ఏంటి అవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ చెడు గుణాలు ఏంటంటే వాళ్ళు మొదటి ప్రేమని మర్చిపోయారంట. మరి మొదటి ప్రేమ ఏంటో మనము తెలుసుకున్నాం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎఫెసస్. ఎఫెసస్ అనే ఒక సంఘం గురించి మనం నేర్చుకుందామండి. ఎఫెసస్ ఈస్ ద మోస్ట్, ఏ కంట్రీలో ఉంది, ఏ సిటీలో ఉంది ఇది ఎఫెసస్? గ్రీక్ సిటీలో. ఓకే, ఎఫెసస్ ఈజ్ ఎ గ్రీక్ సిటీ. అదేవిధంగా ఆ యొక్క గ్రీక్ సిటీ ఎక్కడ ఉందంటే ఏషియా మైనర్లో ఉంది. ఇన్ ద మోడర్న్ డే వెస్ట్రన్ టర్కీ, విన్నారా ఎప్పుడన్నా? టర్కీ చికెన్, టర్కీ. ఆల్రైట్. సో ఈ యొక్క ప్రాంతంలో ఎఫెసస్ ఎక్కడ లొకేట్ అయిందంటే ఇట్స్ అ హార్బర్ ఫ్లో ఇన్ టు ద క్యాస్ట్రే రివర్. ఆ యొక్క ఎఫెసస్ దగ్గర నుంచి ఒక రివర్ ప్రవహిస్తుంది. ఇట్స్ అ రివర్. అది ఎక్కడికి వెళ్తుంది అంటే క్యాస్ట్రే రివర్లో కలుసుకుంటుంది అనమాట. అది అల్టిమేట్గా క్యాస్ట్రే రివర్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఏజియన్ సీలో కలిసిపోతుంది అనమాట. సో ఇదంతా కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఏషియా అని మనం చూస్తూ ఉంటాము. ఎఫెసస్ యొక్క స్థానము అంటే ప్రదేశం ఎలాంటిదంటే అక్కడ చాలా మట్టుకి పోర్ట్స్, పెద్ద పెద్ద పోర్ట్స్, నావలు, ఇవంతా కూడా పెద్ద పెద్ద పోర్ట్స్ నిర్మించి ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క ల్యాండ్లో ఫర్టైల్ క్రాప్ అంటే బాగా పంటలు పండిస్తారనమాట అలాంటి దేశం. అదేవిధంగా దే ఆర్ గుడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆర్కిటెక్చర్లో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ దే హ్యావ్ ఎఫెసస్ ఆ యొక్క ప్రాంతం. అదేవిధంగా చాలా మటుకి బిల్డింగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఆర్నమెంట్స్, స్త్రీలకి కలిగిన ఆర్నమెంట్స్ కూడా ఎక్కువ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారని మనం చూస్తుంటాం. అదేవిధంగా వాళ్ళు జ్ఞానము ఇంకా తెలివి కూడా వాళ్ళకి చాలా ఉత్తీర్ణంగా ఉందని మనం చూస్తుంటాము. అదేవిధంగా దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ మన యొక్క హైందవ టెంపుల్ అక్కడ ఉంది. ఆ యొక్క టెంపుల్ పేరు ఏంటంటే ఆర్టిమిస్ ఆర్ ద ప్రిన్సెస్ ఆఫ్ డయానా. విన్నారా? ప్రిన్సెస్ ఆఫ్ డయానా అంటే విగ్రహారాధనకి ఒక పోర్ట్, ఒక మెయిన్ హబ్గా ఆ యొక్క ప్రాంతం ఉందని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా వాళ్ళకి దేనికి ప్రతిష్టత అంటే విజయవంతమైన ఆర్చ్ అంటే ఒక ట్రయంఫుల్ ఆర్కిటెక్చర్ కట్టడానికి. అదేవిధంగా ఆక్వా సిస్టమ్ కూడా ఎంతో టెక్నాలజికల్గా ఉంది అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, మరి ఇలాంటి ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు భారము కలిగి వెళ్ళడం జరిగింది. దయచేసి గమనించాలి, ఇట్స్ ఎ ట్రేడింగ్ ప్లేస్. అక్కడ చాలా మంది వచ్చి అమ్ముకునే వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు ఉండేవాళ్ళు. సో అపోస్తలుడైన పౌలు ఎందుకు అక్కడికి వెళ్ళి పరిచయం చేయడానికి వెళ్ళాడు? ఎందుకంటే అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి, ఎంతో జనాంగం వచ్చి అక్కడ బిజినెస్ చేస్తుంటారు కాబట్టి ఆ భారముతో, దేవుని ప్రేరేపించిన భారముతో అతను వెళ్ళేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించడం మనము చూస్తూ ఉంటాము. అక్కడ ఎందుకంటే ఇట్స్ అ ట్రాఫిక్ ప్లేస్ అంటే క్రౌడెడ్ ప్లేస్. మీరు చార్మినార్కి వెళ్ళారా? అలాంటి ప్రాంతము అంటే అలాంటి ప్రాంతం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క ప్లేస్కి వెళ్ళేసి అక్కడ ఉండి అతను ఏం చేశాడంటే ఆ యొక్క ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు నామని కనపరచడానికి అక్కడ సువార్త ప్రకటించడం అని మనం చూస్తుంటాము. మరి ఎన్నో నెలలు ఆయన అక్కడ సువార్త ప్రకటించి ఆయన ఎంతో మందిని రక్షణలో తెచ్చి అక్కడ ఒక సంఘం కూడా కట్టాడు. ఆ యొక్క సంఘం పేరే ఎఫెసస్ చర్చ్. సో దయచేసి గమనించాలి, అక్కడ మరి ఎఫెసస్లో ఉన్న పెద్ద పెద్ద హాల్స్ ఆయన ఎక్కడ బోధించాడంటే లెక్చర్ హాల్ ఆఫ్ టైరానస్. లెక్చర్ హాల్ ఆఫ్ టైరానస్ మీరు ఎప్పుడైనా మూవీస్లో చూసారా? ఒక రౌండ్గా ఉండి అందరూ కూడా స్టెప్స్ ఉంటాయి, ఒకలాంటి స్టేడియం లాగా. అలాంటి ప్లేస్లో టౌన్ హాల్స్లో ఆయన బోధించాడు. అదేవిధంగా లార్జ్ థియేటర్స్, అప్పటి కాలంలో లార్జ్ థియేటర్స్లో అతను బోధించాడు. అదేవిధంగా ఆ థియేటర్స్ ఎక్కడుందంటే మౌంట్ పియాన్ అని ఒక ప్రాంతంలో ఉంటుంది. ఆ కాలంలో ఒక్క సిట్టింగ్లో 25,000 మంది అక్కడ కూర్చుంటారనమాట. సో అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే అలాంటి ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు నామంని సువార్త ప్రకటించడం మనం చూస్తూ ఉంటాము. మీరు నిజంగా ఆయన యొక్క లైఫ్ బయోగ్రఫీ
అపోస్తలుడైన పౌలు బయోగ్రఫీ యూట్యూబ్లో చూసినట్లయితే ఆయన మొత్తము పరిచర్య, ఆయన ఎలా చనిపోతారో కూడా మనకి తెలుస్తుంది. సో అతను ప్రతి ఒక్కరితో అక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడాడంటే, అంటే హీ వాజ్ అన్ అపోలోజెటిక్, అంటే దేవుడు ఎందుకు మనము నమ్ముకోవాలి, రీజనింగ్ అన్నమాట. అంటే దేవుడు ఎందుకు కావాలి, ఎందుకు అంటే మీ దేవుడు ఏం గొప్పవాడు అని అడిగినప్పుడు అతను ఎగ్జాంపుల్స్తో ఇచ్చి వివరణ ఇచ్చి అంత జ్ఞానము పొందుకున్న అపోస్తలుడైన పౌలు. అందుగురించి ఎంతో మంది మరి దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానము, ఆయన యొక్క ప్యాషన్ ఏంటంటే అనేక మందికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. అపోస్తలుల గ్రంథంతో 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. Acts chapter 19 verse 11. ఆమేన్. సో దయచేసి గమనించారు, ఎక్కడ చేయించాడు? ఆ యొక్క సంఘంలో అక్కడ వెళ్ళి ఎఫెసియస్ యొక్క ప్రాంతంలో దేవుడు ఆయనను వాడుకుంటున్నప్పుడు ఆయన ద్వారా అనేక రకమైన అద్భుతములు దేవుడు ఆయన ద్వారా జరిగించాడు అని మనం చూస్తుంటాం. అద్భుతాలు ఏంటి? మిరకల్స్. మిరకల్స్ అంటే ఎంతోమంది రక్షణలు వస్తున్నారు, ఎంతోమంది మాంత్రికులను కూడా మార్చిన అపోస్తలుడైన పౌలు, మాంత్రికులను కూడా. సో ఆయన బోధిస్తున్నప్పుడు చాలా మంది అప్పుడు కాలంలో చాలా మంది మెజిషియన్స్, మంత్రికులు ఉండేవాళ్ళమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తెలియని వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర డబ్బులు ఆదా చేసుకొని వాళ్ళని దురాత్మలు పోగొట్టేస్తాము, అది చేస్తాం, మీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి, ధనం వస్తుందని మోసగిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అలాంటి వాళ్ళని రక్షణలో తెచ్చారనమాట. సో ఆ రక్షణలో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, మెజిషియన్స్, మాంత్రికులు వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తెచ్చి మంటలో కాల్చేస్తున్నారు అనమాట. అంటే ఇది ఇప్పుడు మాకు అవసరం లేదు, ఒక పెద్ద దేవుడిని మేము తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఈ మాంత్రిక పుస్తకాలు మాకు అవసరం లేదు. సో అందరూ కూడా అద్భుతాలు ఏ విధంగా చేశారంటే, వాళ్ళ యొక్క పుస్తకాలు ఆచారమైన పుస్తకాలన్నీ కూడా వాళ్ళు తగలబెట్టేస్తున్నారు అనమాట. అంటే లాట్ ఆఫ్ చేంజ్ హస్ కమ్ ఇన్ టు ద పీపుల్. సో దేవుడు అనేక గొప్ప కార్యాలు అపోస్తలుడైన పౌలు ద్వారా చేస్తున్నట్టు మనం చూస్తుంటాము. సో ఇదంతా కూడా మరి ఒకవైపు మంచి జరుగుతుంది, కానీ కొంతమందికి ఇష్టం లేదు. అరే మా బిజినెస్ దెబ్బతింటుంది బై అని అంటున్నారు. ఎందుకు కొంతమంది బిజినెస్ మ్యాన్కి ఇది నచ్చలేదు? ఎందుకంటే చాలా మంది ఆ యొక్క ప్రాంతంలో ప్రతిష్టత ఏంటంటే వాళ్ళు విగ్రహారాధన బొమ్మలు పెట్టి వాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట. సో అపోస్తలుడైన పౌలు ఎవరికి బోధిస్తున్నారు? ఆ షాప్ కీపర్కి బోధిస్తున్నప్పుడు ఆయన చేస్తాడా? అంటే బిజినెస్ పోతుంది. సో అందుగురించి అతని మీద కేస్, అంటే వాళ్ళందరూ కూడా తిరగబడ్డడం మనం చూస్తూ ఉంటాము. వాళ్ళందరూ కూడా అపోస్తలుడైన పౌలు మీద తిరిగిపడి, అపోస్తలుడైన పౌలు ఎవరిని కన్వర్ట్ చేస్తున్నాడు? వ్యభిచారి స్త్రీ ఉందనుకోండి, ఆమెను ప్రార్థన చేసి ఆమెలో ఉన్న దురాత్మను పోగొడుతున్నాడు. ఇప్పుడు ఆమె పాల్గొంటుందా? అంటే బిజినెస్ పోయినట్టే కదా. సో ఆ విధంగా ఎంతో మంది అంటే ఒక ఈవిల్, ఒక పాపము చేసే వాళ్ళని అందరినీ కూడా దేవుడు పౌలు ద్వారా మారుస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అది ఇష్టకరంగా లేకపోయింది. వాళ్ళందరూ కూడా అపోస్తలుడిని చంపివేద్దాము అని కుట్ర కూడా పన్నట్టు మనము చూస్తూ ఉంటాము. కానీ దయచేసి గమనించండి ఈ యొక్క ప్రాంతంలో, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎలా బోధించాడంటే, ఈ యొక్క డయానా, ఈ హబ్ ఎవరైతే డయానా ఉంది కదా గుడి, ఇదంతా కూడా వర్త్లెస్ బిల్డింగ్. అంటే ఈ బొమ్మలో ఎలాంటి శక్తి లేని బిల్డింగ్ అండి ఇదంతా కూడా. అలాంటి బోధనలు ఆయన బోధిస్తున్నప్పుడు అందరూ కూడా విన్న వాళ్ళు అంగీకరించారు. ఎవరైతే మరి కొంతమంది అది ఇష్టకరంగా లేకుండా అపోస్తలుడైన పౌలు మీద తిరగబడడం మనము చూస్తూ ఉంటాము. He said, Paul would declare that the most holy place, వాళ్ళకి ప్రిన్స్ టెంపుల్ ఆఫ్ డయానా ఇది ఒక మరి వర్త్లెస్ బిల్డింగ్. ఇదంతా కూడా ఇందులో ఇది జస్ట్ ఈ యొక్క ప్రాంతానికి ప్రతిష్టత చేస్తుంది, కానీ ఈ యొక్క బొమ్మలో ఎలాంటి శక్తి లేదు. ఆమె మిమ్మల్ని రక్షించలేదు, ఎందుకంటే ఆమె మీ గురించి రక్తం కార్చలేదు. రక్తం కార్చింది ఎవరంటే క్రీస్తు అని బోధించాడు. ఎంతో మంది రక్షణ వచ్చారని మనం చూస్తుంటాము. అయినప్పటికీ కూడా కొంతమంది తిరగబడ్డారు, కొంతమందిని ద్వేషించాడు, కొంతమంది ఆయనని మరి చంపి వెళ్తాము అనే కుట్ర కూడా పన్నాడు. సో మరి పౌల్ ఆ యొక్క కుట్రలో మరి దగ్గరలో అంటే చనిపోయే పరిస్థితి కలిగింది, కానీ అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి ఎఫిషియన్స్కి వెళ్ళలేదు. కానీ ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళ గురించి
రాస్తున్నాడు అన్నమాట అపోస్తలుడైన పౌలు. ఏంటంటే మీ యొక్క విశ్వాసంలో మీరు కొనసాగనివ్వండి, మీ యొక్క విశ్వాసంలో మీరు కొనసాగండి. ఎలాంటి అబద్ధిక బోధకు ఎవరైనా పరిచారికులు వచ్చి బోధిస్తున్నప్పుడు వాళ్ళ మాట వినకండి, మీరు మీ డాక్టరీస్తో నమ్మకంగా ఉండండి అని బోధిస్తున్నాడు ఇక్కడ. సో దయచేసి గమనించాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం ధ్యానిస్తూ ఉంటే ఆయన అపోస్తలుడైన పౌలు సంఘంలో ఉన్న పెద్దలకి, ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ కి ఆయన రాస్తున్నాడు ఏంటంటే మీ యొక్క హార్డ్షిప్స్ ఇవన్నీ కూడా విశ్వాసము ఇదంతా కూడా మీరు కొనసాగింప చేయండి అని రాస్తున్నాడు. అదేవిధంగా ఈ అపోస్తలుడైన పౌలు రాసిన 30 సంవత్సరాల తర్వాత యోహాను ప్రకటనల గ్రంథము రాశాడు. అపోస్తలుడైన పౌలు రాసిన 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క దర్శనము యోహానుకు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. ఆ యొక్క క్రమంలో ఎఫిషియన్స్ చర్చ్ యొక్క ఘనత దేవుడు రాస్తున్నాడు. మీరు చూసినట్టయితే ప్రకటన గ్రంథము ఆ యొక్క 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుతున్నప్పుడు దేవుడు వాళ్ళని అభినందిస్తున్నట్టు మనం చూస్తుంటాము. మీ యొక్క హార్డ్షిప్స్ని, మీ యొక్క ప్రయాసాన్ని నేను ఎరుగుదును అని అక్కడ రాస్తున్నాడు. అంటే వాళ్ళందరూ కూడా ఎంత కష్టమైన వాళ్ళు సంఘానికి దేవునికి లోబడి దేవుని యొక్క పరిచర్య చేస్తూ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి గనపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. అదేవిధంగా మరి దాని తర్వాత దేవుడు ఏమంటున్నాడు, కొన్ని నెగిటివ్స్ కూడా వాళ్ళ గురించి హెచ్చరికల్లో కూడా చెప్తున్నాడండి. సో ఎలాంటి పాజిటివ్ దేవుడు మాట్లాడుతున్నాడంటే సర్వీస్. వాళ్ళు ఎలా పరిచయం చేశారంటే వాళ్ళ యొక్క హృదయము సర్వీస్ ఓరియంటెడ్గా ఉంది అని మనం చూస్తుంటాము. అంటే సర్వీస్ అంటే ఏంటి? సర్వెంట్ హార్ట్, ఒక సర్వెంట్ హార్ట్. మరి యేసు ప్రభు సేవించడానికి వచ్చాడా, సేవించుకోవడానికి వచ్చాడా అంటే ఏం చెప్తారు? ఇతరులని సేవించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇతరులని సేవించడానికి వచ్చాడు. మనం ఏం చేయాలి? ఆయన సేవించాలంటే ఇతరులని మనము దేవుని యొక్క ప్రజలని వాళ్ళకి దాహం నీళ్ళు ఇచ్చినా నాకు నువ్వు నీళ్ళు ఇచ్చినట్టే అన్నాడు దేవుడు. అందుగురించి మనము రూమ్లో ఉండి దేవుని ఘనపరచడము, స్తుతించడం, అయ్యా నేను సేవించడము అని చెప్పడం మంచిదే, ఈజీ. కానీ నలుగురి మధ్యలో వెళ్ళి ఇష్టము మన మీద వాళ్ళు ద్వేషించుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు మనం ద్వేషిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సేవించడం అనేది చాలా కష్టం. సో అలాంటి వ్యక్తులు మరి వాళ్ళు సేవించారు అని మనం చూస్తూ ఉంటాము. సో వాళ్ళు ఎలా సేవించారంటే దే హ్యావ్ లాస్ట్ టు ద పాయింట్ ఆఫ్ దే హ్యావ్ బీన్ ఎగ్జాస్టెడ్. అంటే వాళ్ళు అలసిపోయేంత వరకు వాళ్ళు సేవించారు అని మనము చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఎంతమంది దేవుడి గురించి అలా ప్రయాసపడుతున్నాం? మనం అలసిపోయేంత వరకు దేవుడి గురించి ప్రయాసపడుతున్నామా? వారానికి 2 గంటలు రావడానికి మనం ప్రయాసపడుతున్నాం, మనం రాలేకపోతున్నాం. వారానికి 2 గంటలు ఉన్న సంఘానికి మనం రాలేకపోతున్నాము. మరి 24 గంటలు ఇంటూ 7 వేస్తే ఎంత అవుతుంది? అందులో 2 గంటలే. మరి మిగతా గంటలకి మనం దేవుడికి లెక్కప్ప చెప్పాలి, మనము దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఆ యొక్క మరి నిజంగా 2 గంటలు కేటాయించలేని జీవితం మనం జీవిస్తున్నాము. దేవుడు ఏమంటున్నాడు అంటే ఎఫిషియన్స్ చర్చ్ని దేవుడు అభినందిస్తున్నాడు. ఏంటంటే మీరు ప్రయాసపడ్డారు, నేను మీ యొక్క క్రియలను ఎరుగుదును అని వాళ్ళకి దేవుడు రాస్తున్న లేఖ. మరి దేవుడు మన పట్ల మనల్ని చూసి నీ యొక్క క్రియలు నేను ఎరుగుదును, దేవుడు మనకి ఎలాంటి డిగ్రీ ఇస్తాడండి? అలసిపోయేటట్టు మనం పనిచేస్తున్నామా? సంఘానికి రావడం లేదు, ఒకరికి మనం నీళ్ళు ఇవ్వడం లేదు. కొంతమందికి ఎంతమంది ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నారు, ఎంతమంది పేదలకి సహాయం చేస్తున్నాము. ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్. దేవుడు మరి దేవుడి ప్రేమను బట్టి ఇతరులకి ఎంతమందికి మనము సర్వీస్ చేస్తున్నాము అది గమనించాలి. రెండవది ఏంటంటే దే వర్ స్టెడ్ ఫాస్ట్. అంటే వాళ్ళు క్రమ పద్ధతిలో వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచారు, వాళ్ళు కొనసాగారు అని మనం చూస్తూ ఉంటాము. మంచి టైమ్స్లో, చెడు టైమ్స్లో వాళ్ళు ఏం చేశారంటే మా కష్టం ఉన్న, బాధ ఉన్న మేము దేవుడికి నమ్మకంగానే ఉంటాము అని వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. టఫ్ టైమ్స్లో ఆ స్టెడ్ ఫస్ట్ లవ్తో దేవుని వాళ్ళు సేవించారని మనం చూస్తుంటాము. సంఘానికి మరి ఆ యొక్క క్రమంలో ఇప్పుడు కూడా మొన్న మెథడిస్ట్ చర్చ్లో VBS జరుగుతున్నప్పుడు అడ్డగుట్టాలో
కొంతమంది వచ్చి అడ్డుకున్నారంట. తెలుసా మీకు? మిలీనియం మెథడిస్ట్ చర్చ్, పెద్ద చర్చ్ సికింద్రాబాద్లో. ఎంతమందికి తెలుసా? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. మరి అలాంటి శోధన, అలాంటి ఆటంకాలు అప్పుడు రాలేదా? అప్పుడు వచ్చాయి. వచ్చినప్పటికీ కూడా కొంతమంది అంటారు, మీరు దేవుని ప్రేమిస్తే, దేవుని పూజిస్తే మా ఇంట్లో ఉండొద్దు అని అంటారు. కొంతమంది మీ ఉద్యోగం మానే అంటారు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు వెనకాలకి అడుగు వేయలేదండి. వాళ్ళు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మేము యేసుని ప్రభుని మేము నమ్ముతాం, ఆయన ప్రేమించి ముందుకు వెళ్తుంటామని వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. అందుకు దేవుడు వాళ్ళని అభినందిస్తున్నాడు. మనం ఎంతమంది అలా ఉన్నామండి. మూడోది, వాళ్ళు సెక్యూర్, అంటే దే వర్ సెక్యూర్ ఇన్ దేర్ టీచింగ్. వాళ్ళ యొక్క బోధనలో వాళ్ళు నమ్మి ఉన్నారని మనం చూస్తుంటాము. ఎంతోమంది ఇప్పుడు యాంటీ క్రైస్ట్లు, ఎంతోమంది అబౌద్ధిక బోధకులు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? అబద్ధ బోధకులు ఎంతోమంది ఉన్నారు. చాలా మంది ఒక్కొక్కసారి మీ ఇంటికి వచ్చి కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. వాళ్ళు నేను దేవుని యొక్క అపోస్తులను అని వాళ్ళు చెప్పి వాళ్ళు వచ్చారనమాట. కానీ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళని నమ్మలేదు. నమ్మకుండా దేవుని యొక్క వాక్యములోనే వాళ్ళు పరిశీలించుకొని, వాళ్ళు విన్నారు. వాళ్ళు ఎక్కడ పరిశీలించుకున్నారు? ఈయన చెప్పేది కరెక్టా రాంగ్ అని వాక్యములో వాళ్ళు పరిశీలించుకున్నారు. అప్పుడు ఎవరైతే బోధిస్తున్నప్పుడు వాక్యంలో లేని బోధన బోధిస్తుంది, దేవుడి నుంచి కాదండి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా బోధించేటప్పుడు వాక్యానుసారంగా బోధించాలి. ఏ బోధనన్నా బైబిల్లో రాసిలేదనుకోండి, అది మంచి ప్రవక్త నుంచి రావట్లేదు, అంటే దేవుడి నుంచి వాళ్ళు మాట్లాడడం లేదు. సో వాళ్ళు ఏం చేశారు? అబౌద్ధిక బోధకులు మాట వినకుండా దేవుని యందు వాళ్ళు ఆ యొక్క వాక్యంలో వాళ్ళు నిల్చున్నారని మనం చూస్తుంటాం. అదేవిధంగా డిసర్న్మెంట్, విచక్షణ అంటే డిసర్న్మెంట్ అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, ఎవరన్నా మరి మంచి చెడులు వాళ్ళు కలిగి ఉన్నారు. అరే ఈయన వస్తున్నాడు, ఈయన మా టీంలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఈయన మంచివాడా చెడవాడా, ఈయన చేయగలుగుతాడా లేదా అనే ఒక విచక్షణ వాళ్ళకి ఉన్నట్టు మనము చూస్తూ ఉంటాము. సో అలాంటి విచక్షణ కలిగిన వాళ్ళు. అదేవిధంగా సఫరింగ్, మరి లాస్ట్ది ఏంటంటే వాళ్ళు దే వర్ సఫరింగ్ అన్నమాట. అంటే ఎంతో శ్రమల్లో నుంచి వెళ్తున్న సంఘానిగా వాళ్ళు ఉన్నారు. సో దేవుడు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ, మీరు నా పక్షాన మీరు ప్రయాసపడుతున్నారు. ఇంత పెద్ద మరి పాపము ఆయన ఆ యొక్క స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఆ హార్డ్షిప్స్, ఆ యొక్క పాపంలో ఉన్నప్పటికీ కూడా మీరు నా యందు విశ్వాసంగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అని అక్కడ దేవుడు వాళ్ళ గురించి అభినందిస్తున్నాడు. దయచేసి గమనించాలి. ఆ యొక్క సంఘాన్ని గురించి దేవుడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఒక నిజంగానే మన సంఘాల గురించి దేవుడు అలాంటి లేఖనిస్తే ఎంతమంది పాస్ అవుతాము అని మనం గ్రహించుకోవాలి. మంచి విందాము, చెడు కూడా విందాము, అది కూడా చాలా ఇంపార్టెంటే. సో దేవుడు ఇచ్చే వార్నింగ్స్ అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి. యు హావ్ ఫర్సేకెన్ మై ఫస్ట్ లవ్, నా యొక్క మొదటి ప్రేమని నువ్వు కోల్పోయావు అని దేవుడు అంటున్నాడండి. ఈ యొక్క మొదటి ప్రేమ అంటే ఏంటి? అదేవిధంగా దేవుడు ఆ ప్రేమని మీరు కోల్పోయారు, కానీ ఆ యొక్క నిమిత్తము మీరు పశ్చాత్తాపపడండి అని దేవుడు అంటున్నాడు. ప్రకటన గ్రంథము, రిపెంట్ అండ్ డూ ద థింగ్స్ యు డిడ్ అట్ ద ఫస్ట్. మీరు ఏ విధంగా అయితే మొదటిసారి చేశారో ఆ పనులు మీరు చేయండి అని దేవుడు అక్కడ మనందరికీ కూడా సూచనిస్తున్నాడండి. సో ఎఫిషియన్స్ వాళ్ళు ఏం చేశారంటే, దే వర్ బిజీ ఇన్ డూయింగ్ ద చర్చ్ వర్క్, మంచిదే, కానీ however they forgot the main thing. వాళ్ళు సంఘం నడిపిస్తున్నారు, సంఘము ఇప్పుడు కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు నడిపిస్తున్నారు మంచిగానే ఉంది, కానీ మీరు మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు అని దేవుడు అక్కడ రాస్తున్నాడు. సంఘం ఆగిపోలేదు, సంఘం నడుస్తుంది. సంఘానికే దేవుడు రాస్తున్నాడు ఏంటంటే, నువ్వు నీ మొదటి ప్రేమని పోగొట్టుకున్నావు అని సంఘానికి రాస్తున్నాడండి. సో ఎందుకు మరి, ఎలా పోగొట్టుకున్నారు, అసలు మొదటి ప్రేమ అంటే ఏంటి, ఎలా పోగొట్టుకున్నారు అని మనం ఆలోచించాలి ఇక్కడ. మరి దేవుడు, అయ్యా నేనైతే సంఘానికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ మొదటి ప్రేమను ఎలా పోగొట్టుకుంటాను దేవుడా అని మనం అడగవచ్చు, అవునా? అని మనం వేయాలి కదా క్వశ్చన్ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు. సో దయచేసి గమనించాలి ఏ విధంగా మరి, దయచేసి గమనించాలి దేవుడు ఏమంటున్నాడంటే, మనము సంఘానికి రావాలి.
మనం సంఘానికి రావాలి. సంఘానికి రావాలనే రావాలా, దేవుని మీద ప్రేమను బట్టి రావాలా? రెండు అంటారే, రెండు కరెక్టే కాదా? సంఘానికి రావాలి, సంఘానికి వెళ్ళాలి పోయి అని ఆ హృదయంతో వెళ్ళాలి. అరే దేవుని మీద ప్రేమను బట్టి నేను వెళ్ళాలి, ఏది కరెక్ట్? సంఘానికి వెళ్ళకపోతే మా డాడీకి కొడతాడు, సంఘానికి వెళ్ళకపోతే నలుగురు ఏమంటారో అని నేను సంఘానికి వెళ్ళడం ఒకటి. నేను దేవుని మీద దేవుడు మరి నేను ప్రేమిస్తున్నాను కదా, అప్పుడు వెళ్ళాలి సంఘానికి, ఏది కరెక్ట్? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ వన్ వాళ్ళు ఫస్ట్ వన్ చేస్తున్నారు అన్నమాట, సంఘానికి వెళ్తున్నారు అంటే మొదటి ప్రేమను కోల్పోయారు. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఏ విధంగా వెళ్ళే వాళ్ళు, నేను అరే దేవుని మీద ప్రేమ, అందరితో వెళ్ళి నేను కలవాలి, నేను లేకపోతే పనులు జరగవు, నేను వెళ్ళి అందరితో పాలు భాగస్తులు అవ్వాలి, నేను వెళ్ళి ఆరాధించాలి. ఇప్పుడు అరే లేట్కి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడైనా కూర్చోవచ్చు, వాక్యం పాస్టర్ గారు ఎట్లనో చివరిలో మనం కలుస్తాం కదా, అలాంటి హృదయంతో మనము అయ్యాము. కాబట్టి నువ్వు మొదటి ప్రేమను కోల్పోయామని దేవుడు అంటున్నాడండి ఇక్కడ. సో దయచేసి గమనించాలి, ఇలా మనం ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనము ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడి యొక్క హెచ్చరికలు దేవుడు మనకి ఇస్తున్నాడు. సో దయచేసి గమనించాలి. అదేవిధంగా మనం ఏ విధంగా ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నామో, ఎప్పుడైతే మనం క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నామో మన అందరం చేద్దాం. అప్పుడు ఏ టైంకి వచ్చేవాళ్ళం మన సంఘానికి? మనం యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు, when did you accept Jesus Christ? మీరు ఎప్పుడు నమ్ముకున్నారంటే అప్పుడు ఓకే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. when did you accept Jesus Christ? తెలీదా? ఎప్పుడు నమ్ముకున్నారు యేసుప్రభుని సొంత రక్షకుడిగా? 10 years, చిన్నప్పటి నుంచి. ఓకే, 6 years, వెరీ రీసెంట్. సో దేవుడిని మనమందరం కూడా రక్షించుకున్నాం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించుకున్నామో అప్పుడు చేసిన పనులు ఎలాంటివి అని వివరణ. అప్పుడు ఏ విధంగా వచ్చేవాళ్ళం మన సంఘానికి? ఎప్పుడు వచ్చాము సంఘానికి? టైం చెప్పు. చర్చ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తారు, అంతేనా? ముందు 5 నిమిషాల ముందు రాము. ఇదంతా మనం చేసేది ఎప్పుడు వస్తాం బ్రదర్? అప్పుడు ఏ టైంకి వచ్చేవాళ్ళు? 5:30 అంటే ఇప్పుడు ఏ టైంకి వచ్చినాము? నేను అంటాను, అది మీరు పరిశీలించుకో. అంటే ఇదంతా దేవుని యొక్క వాక్యం, దేవుడు చెప్తున్నా. అప్పుడు ఎన్ని చాప్టర్లు చదివే వాళ్ళం పొద్దున్న సాయంత్రము బైబిల్లో? ఎన్ని చాప్టర్లు చదివే వాళ్ళం బైబిల్లో? పొద్దున 2, సాయంత్రం 2. కొంతమంది చిన్నప్పుడు యూత్ మీటింగ్లో 5 చాప్టర్లు చదువుతామని తీర్మానం తీసుకున్నామా? అవన్నీ గుర్తుంటాయి కానీ ఎక్కడ చదువు అంటే అది మొదటి ప్రేమ, మొదటి లవ్. ఇప్పుడు ఎన్ని చాప్టర్లు అసలు చదువుతున్నామా బైబిల్? అంటే ఇప్పుడు చదవాలి అని చదువుతున్నాం కానీ దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడతాడు ప్రతి ఒక్క ముద్ద, దేవుడు నా గురించి వెయిట్ చేస్తున్నాడు అనే ఉద్యమంతో మనం చేయడం లేదు. మీకు అర్థమైందా వ్యత్యాసం? మీరు చేస్తున్నారు, చేయడం అని లేదని అంటలేను, వస్తున్నారు, రావడం లేదని అంటలేను, కానీ ఆ మొదటి ప్రేమలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు అని దేవుడు అంటున్నాడు. పెళ్ళి ఎంతమంది పెళ్ళి అయింది ఇక్కడ? వివాహం అయింది కదా. స్టార్టింగ్లో మనం ఏం చేస్తాము? ఐ లవ్ యూ అదే ఎస్ వి డిడ్ ఎవ్రీవన్ డస్. ఓకే, చేతులు పట్టుకొని నడుస్తామా? స్టిల్ డూ. ఓకే, ఎస్, ఓకే. దాంతో ఏం చేస్తాం?
ఐ లవ్ యూ ఫ్లవర్. టెల్ సంథింగ్. గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్. ఎందుకు? ఆమెను ఇష్టం అంటే సుఖపెట్టాలి, ఇష్టపెట్టాలి అంత. ఓకే, ఎస్ నో, యూ షుడ్ ఇంప్రెస్. నౌ ఆర్ యూ డూయింగ్ దట్? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కార్లో, హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. సో వాళ్ళ యొక్క భార్య పక్కన కూర్చుంది అనమాట. సో ఎప్పుడైతే ఆమె రీకలెక్ట్ చేస్తుంది, మనం ఎప్పుడైతే అప్పుడు 10 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్నామో మన ఇద్దరం ఇట్లా కౌకలించుకొని దగ్గర కూర్చొని ఉన్నాము, నీకు గుర్తుందా? అంటే పక్కన ఆనుకొని నేను కూర్చున్నాను, నీకు గుర్తుందా? ఇప్పుడు అర్థమవుతుంది. మనకి ఎప్పుడైతే మొదటి పెళ్ళి అయిందో, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ఈ పక్కన కూర్చొని నేను హత్తుకొని ఇట్లా కూర్చున్నాను. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మనము ఇప్పుడు చూడు అలాంటి ఆ యొక్క అనుభవమే లేదు అని ఆయన అంటున్నాడు. ఆమె అంటుంది అనమాట భర్తను చూసి. భర్త ఏమన్నాడంటే, చూడు నేను అప్పుడు కూడా ఇట్లనే కూర్చున్నాను, ఇప్పుడు కూడా ఇలానే కూర్చున్నాను. జరిగిందెవరు? ప్లీజ్ అండర్స్టాండ్, ఆ యొక్క మొదటి ప్రేమను మనం కోల్పోయాం. అంటే మనం నామకార్థానికే ఒక క్రైస్తవులుగా ఉన్నాం, కానీ నిజమైన దేవుని మీద భక్తి, నిజమైన ప్రేమతో మనము దేవుని ఆరాధించలేదు. చర్చ్కి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్. కొంతమంది ఆఫీస్ నుంచి వస్తారు సంఘానికి, లేట్గా వస్తారు, దట్స్ అండర్స్టాండ్. కానీ మన యొక్క భక్తి శ్రద్ధలు ఎట్లా ఉండాలో నేను అది చెప్తున్నాను, ఓకేనా? సో ఎవరిని కూడా పిన్ పాయింట్ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ మనము దేవుడికి మొదటి ప్రేమని మనం పోగొట్టుకోకూడదు. మనం ఎందుకు చేయాలి, ఎందుకు దేవుళ్ళో ఉండాలి అనేది, దేవుడి మీద ప్రేమని, ఆయన మీద భయభక్తులతో మనం జీవించాలి అని దేవుడు ఇక్కడ రాస్తున్న బోధన అండి. అంటే వాళ్ళు ఏమైపోయారంటే స్టాగ్నేట్ అయిపోయారు. చేసి అబ్బా ఇంకెంత చేస్తామని ఒకలాంటి అలసట, ఒకలాంటి కంఫర్ట్లో వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్తున్నాం కదా, అయిపోతుంది అలాంటి హృదయంతో వాళ్ళు చేస్తున్నారు అని అపోస్తలుడైన పౌలు దేవుడు అక్కడ రాస్తున్నాడు అనమాట. సో దయచేసి గమనించాలి, అలాంటి సంఘంగా మనం ఉండకూడదు. మనము మొదటి ప్రేమ ఎప్పుడు కూడా ఆ యొక్క భయభక్తులతో దేవుని సేవించాలి. మనము అలాంటి మొదటి ప్రేమ మనం కలిగి ఉండాలి అని మనం చేయాలి. సో దానికి దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను ఖండించడం లేదు, మీరు అంటే దేవుడు మీరు ఇక్కడ పాపము చేశారు అని అనడం లేదు. మీరు మొదటి ప్రేమను కోల్పోయారు, మీరు పశ్చాత్తాపపడండి. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మ ద్వారా, రక్తం ద్వారా మనము శుద్ధీకరించబడతాము. మొదటి ప్రేమ మళ్ళీ మన జీవితంలో దేవుడు మనకి ఇవ్వాలి అని మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి దయచేసి గమనించాలి, ఒక్కొక్కసారి ఎలాంటి భక్తి ఉండాలంటే మనకి ఎవరైనా వచ్చినా రాకపోయినా, అమ్మ నేను వెళ్తానమ్మా, నేను వెళ్ళిపోతాను అని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలాంటి హృదయం ఉండాలి. ఎవరున్నా లేకపోయినా నేను దేవుని ఆరాధిస్తాను, 100 మంది ఉన్నా నేను ఆరాధిస్తాను, ఎవరు లేకుండా నేను ఆరాధిస్తాను. అలాంటి హృదయంతో మనం దేవుడిని ఆరాధించాలి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము అలాంటి ప్రేమను కోల్పోయామా? మన యొక్క నడక, మన యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది మనం గ్రహించుకోవాలి. సంఘంలో మనం మంచిగానే ఉంటాం, అందరం కూడా మంచి బట్టలతో మనం ఉంటాం, కానీ అదేవిధంగా బయట ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం, మన యొక్క నడక ఏ విధంగా ఉంది, మన యొక్క డ్రెస్సింగ్ ఏ విధంగా ఉంది, మనం నిజంగా దేవుని ప్రేమించే బిడ్డలుగానే ఉన్నామా లేదా అని మనం గ్రహించుకోవాలి. దయచేసి గమనించండి. లోకముకి మనం బోరింగ్, మనము లోకములో ఉన్న వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకున్నాం అనుకోండి, దేవుడికి అవమానం. మనము సంఘంలో ఉన్నట్టే లోకంలో కనిపించామనుకోండి, అందరూ మనకి పేర్లు పెడతారు, నువ్వు బోరింగ్ అంటే అంటారా? కానీ అది దేవుడికి ఇష్టము, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా మనము క్రీస్తుని ఘనపరిచే ఆ యొక్క హృదయంతో మన దేవుని ఆరాధించాలి. మనం పరిశీలించుకో. ఒకటి ఏంటంటే, మనం నిజంగా చల్లబడిపోయామా, దేవుళ్ళో చల్లబడిపోయామా? దయచేసి గమనించి, ఆ మొదటి ప్రేమను కోల్పోయావా, లేదా మొదటి ప్రేమను కోల్పోయి ఏదైనా మొదటి ప్రేమలో వచ్చిందా, మరి దేవుడికి చివరి స్థానం ఇస్తున్నామా? మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. దయచేసి అందరూ కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క వాక్యంతో మమ్మల్ని బలపరిచినట్టు మీకే వందల స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, మరి మేము ప్రభా ఎఫిషియన్స్ సంఘముగా ప్రభా మరి చల్లబడకుండా ప్రభా మీ యొక్క ఆత్మలో ప్రభా తని మరి మేము ముందుకు సాగుటకు మాకు శక్తిని, బలాన్ని, తన ఆ యొక్క భయభక్తులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని మేము ఎప్పుడు కూడా మొదటి ప్రేమను కోల్పోకుండా ప్రభా మీ యందు ప్రభా మేము విశ్వాసంగా ఉండి ప్రభా పరుగు పందెంలో ప్రభా ముందుకు వెళ్ళేటప్పుడు ఆ పరుగు పందెంలో ప్రభు నెగ్గుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభా మీ యొక్క ఆత్మలో మమ్మల్ని దాని ప్రతి ఒక్కరి మీ యొక్క ఆత్మలో దాన్ని మరి నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క జ్ఞానముతో ప్రభా, అదేవిధంగా నేను బైబిల్ వాక్యము ప్రభా, అదేవిధంగా ప్రభా ప్రార్థన చేయడం మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరన్నా ప్రభా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మేమందరము కూడా ప్రభా మేము పశ్చాత్తాపడి ప్రభా మేము మొదలుపెట్టుకుంటున్నాం ప్రభా. మా యొక్క మొదటి ప్రేమని మాకు ఆ యొక్క స్థానంలో మీ యొక్క మిమ్మల్ని ప్రభా ఫస్ట్ ప్లేస్లో ఉంచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఒక చిన్న ప్రార్థన యేసతి పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. విల్ గో టు ద టైమ్ ఆఫ్ కమ్యూనియన్ అండి. దయచేసి వి విల్ సింగ్ ఎ సాంగ్ అండ్ వి విల్ గో టు ద టైమ్ ఆఫ్ కమ్యూనియన్. సిస్టర్ పుష్ప, ఐ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ కమ్ అండ్ సింగ్ ఎ సాంగ్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో సో దయచేసి గమనించండి, ఎవరైతే మరి నీటి బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళే పాల్గొనవలసిందని నేను కోరుకుంటున్నాను. మరి మనమందరం కూడా పరిశీలించుకొని ఎవరైతే నీటి బ్యాప్టిజం తీసుకున్నారో వేసుకోవాలి సొంత రక్షణగా అంగీకరించి నీటి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఈ యొక్క బలలో మీరు పాల్గొనవచ్చండి. మరి ఆ యొక్క ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మీరు పట్టుకొని ఉండండి. చివరిలో మనం అనౌన్స్మెంట్ చేసి మనం పాల్గొంటాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఐ రిక్వెస్ట్ బ్రదర్ నవీన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే ఫర్ ద కమ్యూనియన్ సర్వీస్. బ్రదర్ నవీన్ ముందుకు వచ్చి కమ్యూనియన్ సర్వీస్ నిమిత్తం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు వేసుకుందాం, ఒక నిమిషం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, నీతిమంతుడా నీకే వందనాలు, నిరంతర స్తోత్రాలుడా, అతి పరిశుద్ధుడా నీతిమంతుడా నీకే వందనాలు. మా అందరి కొరకు తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క పాపం నిమిత్తం ప్రభావ మా అందరి కొరకు కరువు సులువులో మా అందరి కొరకు బలైపోయాం. మా అందరి కొరకు నీ శరీరం చాలా దున్నబడింది. ఇదిగో నీ శరీరం చూచిన శిష్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన శరీరం నుండి రక్తము, నీళ్లను, కార్యము సాక్ష్యం ఇచ్చాడు. ప్రభావ నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి బొట్టు చిందించాడు. ఈ రక్తము ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడుతుంది. మాలో ఏదైనా అయోగ్యత ఉంటే దయచేసి క్షమించండి. మేము వాళ్ళలో పాల్గొంటుండగా ఒకవేళ మాకు తెలియకుండా మేము ఏదైనా పాపంలో కానీ లోపంలో కానీ ఉండి ఉంటే దయచేసి ఆత్మ ద్వారా మాకు జ్ఞాపకం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సరిదిద్దుకొని కృపను మాకు దయచేయండి. పరిశుద్ధంగా పవిత్రంగా తండ్రి యోగ్యములని కళలో పాల్గొంటుంది కృపను మాకు దయచేయమని ప్రభువారి పేరిట అడిగి వేడుకొని పలుకున్నాం తండ్రి. ప్రతి
బ్రతికినది కదా, దోషము చేసినది కదా, మోసముతో బ్రతికినది కదా, మోసితి వారా శాపభారం, మోసితి వారా శాపభారం, బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. థ్యాంక్ యూ సిస్టర్ పుష్ప. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 23 వచనం మనం చదువుకుందామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతున్న ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతను దాన్ని విరిచి, ఇది నా శరీరము, ఇది మీకోసము, నా జ్ఞాపకార్థమై ఇలా చేయుడి అని చెప్పి దయచేసి అందరూ భాగస్వామ్యం కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనాన్ని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దానిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని చెప్పిన దయచేసి అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసం తాగినప్పుడల్లా ఆయన వచ్చే వరకు మీరు ప్రభు వర్ణాన్ని ప్రకటిస్తారు. వాక్యం చెప్తున్నాం. దయచేసి అందరం కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. కొన్ని క్షణాలు అందరం కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించి దేవుని కనపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఆయన యొక్క శరీరంలో మనందరినీ కూడా పాలు భాగస్వామ్యం చేసినందుకు మన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ డైయింగ్ ఫర్ us on the cross of Calvary. ప్రభా మీ నామని కనపరుస్తాం, మీ నామం స్తుతిస్తున్నాం. నిన్న నేడు ఏకనికి ఉన్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ యొక్క మొదటి ప్రేమను మేము మర్చిపోకుండా ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి కనపరిచి మా యొక్క హృదయంతో మా యొక్క యాక్షన్స్తో ప్రభా వాళ్ళు ఎప్పుడు కూడా కనపరిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ in Jesus name. Amen. Hallelujah. Can you all just stand up to our feet and we will మరి యొక్క సమయంలో మనం చివరి అవకాశం నేర్పించుకున్నామని మనం అందరం కూడా దేవుని కనపరుస్తున్నాం. Hallelujah. Hallelujah. Let's pray and close. దయచేసి అందరూ కళ్ళు మంచి మనం ప్రార్థన చేసుకున్నామండి.
ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క వాక్యంతో అదేవిధంగా ఆరాధనలో మా పాలుభాగస్తులుగా చేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క తండ్రి మరి నిజంగా వాక్యము ప్రభా మేము చల్లబడకుండా ప్రభా మీ యొక్క తండ్రి ప్రతి దినము ప్రభా మీ యొక్క ఆత్మలో ప్రభా మేము ముందుకు సాగుటకు ప్రభా ఆ మొదటి ప్రేమను మర్చిపోకుండాటకు ప్రభా మరి పొద్దునే లేచి ప్రభా మీ యొక్క తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము పాల్గొనుటకు ప్రభా మరి హృదయముతో మా యొక్క చేతులతో ప్రభా మనసుతో ఆత్మతో మిమ్మల్ని తను కీర్తించే సేవించే విధంగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా చాలా మంది రాలేకపోయారు ప్రభా, మీరే వారిని దీవించి తను మరి మీ యొక్క స్వస్థ హస్తం వారిపై ఉంచి ప్రభా వారి అనారోగ్యంలో నుంచి తను మరి స్వచ్ఛత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క కనికరము మాపై ఉండున్నట్లు తను మరి అదేవిధంగా మేము తిరిగి మా గృహంలోకి వెళ్తుండగా ప్రభా మండే నుంచి సాటర్డే వరకు ప్రభా మేము మీ యొక్క సన్నిధిలో గడుపుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించి ప్రభా ఆర్థికంగా ప్రభా మరి తన అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్క తన విన్నపాలు మీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభా. మీరే వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తూ యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. You're blessed. Thank you. All right, so please next week I request as a Mother's Day. All right, so I request all the mothers పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొనండి, and it's a beautiful service, so don't miss, and please bring your friends as well. Amen. So we'll see you next week. God bless you. Thank you.